మావయ్య, కనిష్క పట్టుబట్టి ఆ పెద్దవాళ్ల గురించి అంత పర్టికులర్ గా అడుగుతోంది అంటే నాకెందుకో అనుమానం వస్తోంది మావయ్య. తనేమైనా చేస్తుందనా? అవును మావయ్య, కేసు విత్డ్రా చేసుకుంటే ఆ తర్వాత ఆ వృద్ధ దంపతుల స్థలం వాళ్ళకివ్వకపోతే మనం ఏం చేయగలం మావయ్య? ఆ స్థలం తిరిగిచ్చాకే కేసు విత్డ్రా చేయిద్దాం మావయ్య. ఆ కనిష్కని నమ్మటానికి లేదు. మనం ఆ కేసు విషయంలో లేట్ చేసి కాంప్రమైజ్ కాకపోతే రాహుల్ బయటికి రాడు కదమ్మా. వస్తారు మావయ్య. భవానీ గారి దగ్గర ఆ కనిష్క తన నిజస్వరూపాన్ని బయట పెట్టదు. అక్కడికొచ్చాక రాహుల్ని విడిపించక తప్పదు. ఇక వేరే ఆప్షన్ లేదు మావయ్య. అభి, రిస్క్ తీసుకుంటున్నావేమో అభి. బాల్ మన కోట్లోనే ఉంది మావయ్య. కనిష్కని అన్ని విధాలా అష్టదిగ్బంధనం చేశాం. ఇప్పుడు మనం ఏం చేసినా తను తేలుకుట్టిన దొంగలా కామ్గా ఉండాల్సిందే. ఇంటిల్లిపాది నిన్ను అపార్థం చేసుకున్నా, జరిగిన దానికి నిన్ను నిందిస్తూ నానా మాటలు అన్నా కూడా భరిస్తూ మౌనంగా ఉన్నావమ్మా. భర్తని విడిపించే దారిని వెతికి అటు రాహుల్ని సేవ్ చేస్తున్నావు, స్థలం పెద్దవాళ్ళకు అందించాలని వాళ్ల కోసం తపన పడుతున్నావు. ఇంట్లో మాత్రం నిందలు మోస్తున్నావు. కమ్ముకున్న అపార్థపు పొరలు ఖచ్చితంగా తొలగిపోయి నిజాలు అందరికీ తెలుస్తాయి మావయ్య. ఆ రోజు మనమంతా ఒక్కటవుతాం. ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నానమ్మా, కాని జాగ్రత్త. మీరు నా వెంటున్నారుగా మావయ్య. తండ్రి స్థానంలో ధైర్యాన్నిస్తున్నారు, గురువు స్థానంలో మార్గాన్ని చూపిస్తున్నారు. మావయ్య గారిగా మీరు నన్ను ప్రోత్సహిస్తున్నారు. మీరుండగా నాకేం కాదు మావయ్య. పదండి మావయ్య. పదం. నమస్తే మేడం. భవానీ గారు నాకంటే ముందు చేరు. నేను ఇక్కడికి వచ్చేలోపు 4-5 సార్లు ఫోన్ చేశారు. ఇప్పుడు ఎదురు పడితే ఏమనుకుంటారో ఏంటో. రాహుల్ మీద పెట్టిన కేసు విత్డ్రా చేసుకోవడానికి డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేశారా? అన్నీ రెడీ చేశాను మేడం. ఇక వెళ్ళి రాహుల్ని విడిపించడమే. దానికి కొంచెం టైం ఉంది, వెయిట్ చేయండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్లు తర్వాత అసలు నీకు టైం సెన్స్ లేదా? ఇలాగే నువ్వు ఒక కంపెనీ నడిపిస్తున్నావా? ఈ స్టేజ్లో ఉన్న బిజినెస్ ఉమెన్ ఎలా ఉండాలి? టైం టు టైం అన్నీ మేనేజ్ చేయాలి, చెప్పిన టైంకి వెళ్ళగలగాలి. అప్పుడు సక్సెస్ అనేది నీకు తోడుగా ఉంటుంది. నాకు చెప్పి ఎంతసేపు అయింది, నువ్వు వచ్చి ఎంతసేపు అయింది? అసలు నీకు ప్రాజెక్ట్ ఇచ్చాక నువ్వెంత బాగా చేస్తావో అని నాకిప్పటి నుంచే అనుమానాలు మొదలవుతున్నాయి. అదేం లేదు మేడం, కొంచెం లేవడం లేట్ అయింది, అందుకే రావడం కూడా లేట్ అయింది. నేను కూడా అనేది అదే. నేను లేవడం లేట్ అయింది, బాత్రూంలో వాటర్ రావడం లేట్ అయిందని మన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ చెప్పే కారణాలే నువ్వు చెప్తున్నావు. మనం ఎప్పుడైతే మన తప్పుల్ని కవర్ చేసుకోవడానికి కారణాలు చెప్తామో అప్పుడే ఈ పోటీ ప్రపంచంలో ఒక అడుగు వెనక్కి వేసినట్టు. ఎదగాలనుకున్న వాళ్ళు ఎప్పుడూ ముందడుగుతో వెళ్ళాలి. అండర్స్టాండ్? తప్పకుండా మేడం. మీరు చాలా వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు, నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను మేడం. అవన్నీ తర్వాత, ముందు నన్ను ఫాలో అవ్వు. ముందు రాహుల్ని విడిపించుకుని వద్దాం. మేడం ఒక్క నిమిషం. ఏంటి? ఒక 2 నిమిషాలు ఆగుదాం మేడం. దీనికి కూడా ప్రత్యేకంగా ముహూర్తం పెట్టించావా ఏంటి? దయచేసి నా కోసం ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి మేడం, ప్లీజ్. సరే, ఇప్పటికే నా టైం వేస్ట్ చేశావు, ఇంకా వేస్ట్ చేయమంటున్నావు అంతే కదా? సరే త్వరగా కానీ, అవతల నాకు మీటింగ్స్ ఉన్నాయి. షూర్ మేడం. వీలైనంత త్వరగా ఇక్కడ పని ముగించేసి రాహుల్ని విడిపించేసి తీసుకెళ్ళిపోదాం. యాభై ఏంటి ఇంకా రాలేదు?
ఎంతసేపు కనిష్క? జస్ట్ 2 minutes మేడం, ప్లీజ్ 2 minutes. ఇదేంటి, అభి మావయ్య ఇద్దరే వస్తున్నారు, ఆ ముసలి జంట కనిపించడం లేదేంటి? ఇప్పుడేమో రాహుల్ని విడిపించమని చెప్తుంది. ఛ! ఏ అభి, ఏంటిది? ఆ ముసలోళ్ళిద్దరిని తీసుకొస్తానని చెప్పి తీసుకురాలేదు, ఏంటి సంగతి? తప్పించుకుందాం అనుకుంటున్నావా? కనిష్క, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఏం లేదు మేడం, ఒక్క నిమిషం ఉండండి మేడం. ఏ అభి, వాళ్ళని కూడా తీసుకొస్తానన్నావు కదా, 2 కేసులు ఒకేసారి విత్డ్రా చేసుకుందామని అనుకున్నాం కదా, నాతో గేమ్స్ ఆడదాం అనుకుంటున్నావా? కనిష్క, వాట్ ఈస్ దిస్? మనం రాహుల్ మీద ఉన్న కేసుని విత్డ్రా చేసుకోవడానికి కదా వచ్చాం. కొత్తగా ఇంకో కేసేంటి? నా టైం వేస్ట్ చేస్తున్నావు కనిష్క. అమ్మా, ఈ భవానీ గారికి డౌట్ రాకుండా మేనేజ్ చేయాలి. కనిష్క, అడిగేది నిన్నే. మనం వచ్చింది ఒక పని మీద. నువ్వేమిడితో ఇంకేదేదో మాట్లాడుతున్నావేంటి? అది కాదు మేడం, ఈ అమ్మాయి నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. తనతో పాటు ఇక్కడికి వేరే ఫ్రెండ్ కూడా వస్తానన్నారు. నేను వాళ్ళ గురించి అడుగుతున్నాను మేడం. అవి మనం ఫ్రెండ్స్, ఇంకో 2 వస్తారన్నావు కదా, వాళ్ళు కూడా వచ్చాక 2 కేసులు ఒకేసారి విత్డ్రా చేసుకుందాం అనుకున్నాం కదా, మరి ఇప్పుడేంటి వాళ్ళు కనిపించడం లేదు? నీ మీద నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి కనిష్క. అవి తీరే వరకు ఆ 2 ఫ్రెండ్స్ రారు. ఏం మాట్లాడుతున్నావు అభి? ఏం డౌట్స్ అవి? వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి తిరిగిచ్చేశాకే వాళ్ళు కేసు విత్డ్రా చేసుకుంటారు.